ఈసారి ఎప్పటికంటే ఈగింత ఎక్కువనే సంపుతుంది చలి. అబ్బో, ఊర్ల పొంటైతే గజగజ వణికిస్తున్నది. ఇప్పుడే ఇట్లున్నదంటే సంక్రాంతి పండుగ యాళ్ళ సపరిచ్చేటట్టే ఉన్నది అన్నట్టు చలికాలం అంటే యాదికొచ్చింది. పార్లమెంట్లో చలికాలం ముచ్చట్లు చాలా అయినాయట. మన లీడర్ సాబులు ఉడుకుడుకు ముచ్చట్లు చెప్తుర్రట. పాండ్రు ఒక్కసారి అరుసుకునొద్దాం. చల్లటి చలికాలంలో ఉడుకుడుకు ముచ్చట్లు చాలా అయినాయి పార్లమెంటులా. తొలుత రోజే సర్కారు వాళ్ళకు ఏగస్ పార్టీ వాళ్లకు గట్టిగా నడిచింది పంచాది. ఓ దిక్కు సర్వే మీద చర్చ పెట్టాలి, ఢిల్లీ గాలి గలీజ్ మీద చర్చ పెట్టాలి అని చెయ్యి పార్టీ వాళ్ళ జట్టు లొల్లికి దిగింది. ఇంకో దిక్కు అన్ని మాట్లాడదాం కూకండ్రే, జర నిమ్మలంగా ఒక్కోటి ముచ్చట చర్చకొత్తది అన్నట్టు చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. రెండు దిక్కుల నడుమ కిరికిరి గట్టిగానే అయ్యింది. ఇక ఏగస్ పార్టీ వాళ్ళ తీరు చూసి ప్రధానమంత్రి మోదీ సార్ కూడా గట్టిగానే గరం అయిండు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे। यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए। नारे के लिए भी जितने नारे बुलवाने हो, पूरा देश खाली पड़ा है। जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए। డ్రామాలు చేస్తాండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండు సారు. ఇక పిఎం సారు ముచ్చట్ల మీద ఎంపీ ప్రియాంక గాంధీ ఏమన్నదో చూడండి. These are huge issues. Let's discuss them. What is Parliament for? Let's discuss them. Let them have a discussion. It's not drama. Speaking about issues, raising issues is not drama. Drama is not allowing discussion. Drama is not having a democratic discussion about issues that matter to the public. అట్లా నడిచింది కిరికిరి. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ ఎంపీ రేణుకా చౌదరి మేడం పార్లమెంటుకు ఇంట్లో పెంచుకునే కుక్కని ఎంట పెట్టుకొని పోయింది. పార్లమెంటు మీటింగులు అయ్యే టైంలో కుక్కని ఎట్లా తీసుకొస్తారు అని పువ్వు పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. అయితే ఆ కుక్క ఏం చేసింది, దాని మానానాది కార్ల ఊకున్నది, ఎవ్వలని అరవలేదు కదా అన్నట్టు మాట్లాడింది ఎంపీ మేడం. లోపట మీటింగ్ అయితుంటే బయట ఇగో గీదో రచ్చ నడిచింది. తొలుత రోజే గిట్లున్నదంటే ఇక ఈసారి చలికాలం మీటింగులు మస్తు గరం నడిచేటట్టున్నాయి కదా అనుకుంటారా అందరూ.